వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేనా ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः శ్రేయః పరమవాప్స్యథ. తాత్పర్యము: మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది. ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు. అవే స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే భగవంతుడు కాదు, వారు మన వంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు. ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయడానికి అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి. గత జన్మలలో చేసిన పుణ్యకార్యముల ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవులలో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు. దేవతలను సంతృప్తిపరచడానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను, ప్రక్రియలను చెప్పాయి. ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు. కందపురాణం ఏం చెబుతోందంటే, దేవదేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే అందరు దేవతలను పూజించినట్లే అవుతుంది. ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు. ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయడం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది. అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూలభూతములను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంపత్తి, సౌభాగ్యాన్ని కలిగిస్తారు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: బై యువర్ యజ్ఞాస్ the celestial gods will be pleased, and by cooperation between humans and the celestial gods, great prosperity will reign for all. The celestial gods or devatas are in charge of the administration of the universe. The Supreme Lord does his work of managing the universe through them. These devatas live within this material universe in the higher planes of existence called Swarg or the celestial abodes. The devatas are not God, they are souls like us. They occupy specific posts in the affairs of running the world. In administering the affairs of the world, there are posts such as Agnidev, the god of fire, Vayudev, the god of the wind, Varunadev, the god of the ocean, Indradev, the king of the celestial gods, etc. Souls selected by virtue of their deeds in the past lives occupy these seats for a fixed number of ages and administer the affairs of the universe. These are the devatas, that is, the celestial gods. When we perform our yajna for the satisfaction of the Supreme Lord, the celestial gods are also automatically appeased. The Skanda Puran states, by worshipping the Supreme Lord Sri Vishnu, we automatically worship all the celestial gods since they all derive their power from him. Thus, the performance of yajna is naturally pleasing to the devatas, who then create prosperity for living beings by favorably adjusting the elements of material nature. Om Namo Bhagavate Vasudevaya.